హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. ఈరోజు కుక్కర్లో తోటకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక టీ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ కందిపప్పును తీసుకొని వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, ఒక చిల్లీ, కొంచెం చింతపండు, 2 టమాటాలు వాష్ చేసుకొని కట్ చేసుకొని దానిలో వేసుకోవాలి. ఒక కట్ట తోటకూరని వాష్ చేసుకొని కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి. దానిలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు వేసుకొని వాటర్ పోసుకొని మూత పెట్టి 5 విజిల్స్ రావాలి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. పప్పు గుత్తితో మెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా థిక్గా అక్కర్లేదు అనుకుంటే కొంచెం వాటర్ని హీట్ చేసుకొని దానిలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. కొంచెం ఇలా అయిన తర్వాత పోపు కోసం తాలింపు గింజలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసి ఆ పప్పులో వేసేసి మిక్స్ చేసేసి కొంచెం లైట్గా కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ అండ్ హెల్దీ తోటకూర పప్పు రెడీ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.